జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే అభ్యర్థుల విషయంలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఇక్కడ బేసికల్గా కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ కాదు. రెండో పాయింట్, జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద యూనియన్ టెరిటరీ విత్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఢిల్లీ, పాండిచ్చేరి ఎలా ఉన్నాయో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా అదే కోవకు చెందుతుంది. అండ్ ఈ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 119 ఉన్నాయి. ఈ 119 ఏ విధంగా వర్గీకరించడం జరిగిందంటే 90 సీట్లకి ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 5 సీట్లని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఇంకో 24 సీట్లు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి, వాటికి ఎన్నికలు జరగవు. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగినటువంటి మొత్తం సీట్లు 90. వీటిలో షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వేషన్ 7 సీట్లు ఉన్నాయి. మొదటిసారిగా షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ 9 సీట్లు ఉన్నాయి. ఇక నామినేటెడ్ సీట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే వాళ్ళు 5. ఈ 5 ఎవరు? ఇద్దరేమో కాశ్మీరీ పండిట్లు, 2 మహిళలు, తర్వాత ఒక పిఓజీకే రెఫ్యూజీ. అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చినటువంటి రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ నామినేటింగ్ అథారిటీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే నామినేట్ అవుతారు. అండ్ ఈ విషయంలో ముఖ్యమంత్రిని సంప్రదించి నామినేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ రకంగా ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కేవలం కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మొదటిసారిగా ఈ గతంతో పోల్చుకున్నప్పుడు ఏ విధంగా ఈ 2024 ఎలక్షన్స్ జరిగినాయి అంటే గతంలో 83 సీట్లకి ఎన్నికలు జరిగేవి, ఇప్పుడేమో 90 సీట్లకి ఎన్నికలు జరిగాయి. జమ్మూలో గతంలో 37 సీట్లు ఉండేవి, ఇప్పుడేమో 43 సీట్లు ఉన్నాయి. కాశ్మీర్లో గతంలో 46 ఉండేవి, ఇప్పుడు జస్ట్ 47 మాత్రమే, 1 మాత్రమే పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ గతంలో 6 ఉండేది, ఇప్పుడు 7 అయింది. ఎస్టీ రిజర్వేషన్ గతంలో లేదు జమ్మూ కాశ్మీర్లో, ఇప్పుడు 9 సీట్లు ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం ఒక యూపీఎస్సీ నాన్ కోర్ సబ్జెక్టుల మీద ఒక 10th నవంబర్ నుంచి క్లాసులు మొదలు పెడుతున్నాం. ఈ నాన్ కోర్ సబ్జెక్టులు అంటే ఎథిక్స్ మినహాయిస్తే మొత్తం 365 మార్కులు 2024 మెయిన్స్లో వచ్చినాయి. ఎథిక్స్తో కలుపుకుంటే మొత్తం 615 మార్కులు. దీంట్లో సోషల్ ఇష్యూస్కే 100 మార్కులు కేటాయించడం జరిగింది 2024లో. వరల్డ్ హిస్టరీకి 30 మార్కులు వచ్చినాయి. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా 10 మార్కులు వచ్చినాయి. అలాగే ఐఆర్ మీద 50 మార్కులు, ఇంటర్నల్ సెక్యూరిటీ 40 మార్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ 45 మార్కులు, గవర్నెన్స్ మీద 90 మార్కులు. అండ్ ఇంతవరకు చూసుకుంటే మనకి 365 మార్క్స్ వచ్చినట్టు. ఎథిక్స్ కూడా కలుపుకుంటే 250 మార్కులు. మొత్తం 615 మార్కులకి సంబంధించినటువంటి క్లాసెస్ 70 క్లాసుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ప్రతిరోజు 2 to 5 ఉంటుంది. అండ్ ఈ క్లాసులు నవంబర్ 10వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఈ ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి, అలాగే ఆన్లైన్ ఉంటాయి. హైబ్రిడ్ మోడల్లో మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు వీలున్నప్పుడు ఆఫ్లైన్ రావచ్చు, లేకపోతే ఆన్లైన్లో వినొచ్చు. ఈ వీడియోస్ 3 సంవత్సరాల పాటు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ క్లాసులతో పాటు మీకు టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది.